శ్రీ మహాగణపతయ నమ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. నిన్న కథాభాగంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు 30 మంది భండపుత్రుల్ని సంహరించడం చెప్పుకున్నాం. అలా ఒక క్రీడగా ఆటగా. అటు తర్వాత కథ ఈ విషయం విని భండాసురుడు చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడ్డమే కాకుండా అంటే ఇప్పుడు కొడుకులు పోయారు కాబట్టి ఒకానొకమైనటువంటి దుఃఖం వచ్చేసి నేనే వెళ్తాను స్వయంగా యుద్ధానికి అనగా మిగిలిన వాళ్ళు విశుక్రుడు, విశంకుడు, ఈ మిగిలినటువంటి ఈ సైన్య అధ్యక్షులు ఆపారు. మేముండగా నువ్వు వెళ్ళవేంటయ్యా యుద్ధానికి, కాస్త ఓర్పు వహించని చెప్పేసి సముదాయించారు. సరే, వాళ్ళతో కూర్చుని మంతనాలు అయ్యాక ఇప్పుడు నేరుగా భండాసురుడే తర్వాత చేయాల్సింది చెప్తున్నాడు అనమాట. తర్వాత చేయాల్సినటువంటి యుద్ధ ప్రణాళిక విశుక్రుడిని పిలిచి చెప్తున్నాడు. విశుక్ర భవతాగత్వ మాయాంతర్హిత వర్ష్మణ జయ విఘ్న మహాయంత్రం కర్తవ్యం కటకే ద్విషాం. నువ్వు విశుక్రుడితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ శత్రువుల శిబిరంలో జయ విఘ్న మహాయంత్రాన్ని చేయు అని చెప్పాడనమాట. జయ విఘ్న మహాయంత్రం అంటే జయానికి విఘ్నం కలిగించే మహాయంత్రం అనమాట. అంటే శక్తిసేనలు విజయాలు సాధిస్తున్నారు కాబట్టి ఆ విజయాలను అడ్డుకోవడానికి విఘ్న యంత్రం తయారు చేయమని చెప్పాడనమాట. చెప్పగానే విశుక్రుడు అలాగే అని చెప్పేసి ఇటు శక్తిసేనల వైపు రహస్యంగా వచ్చాడు. మొత్తం చూశాడు, గమనించాడు. శక్తిసేనలు వాళ్ళ యొక్క వ్యవస్థ, అలాగే జ్వాలామయ ప్రాకారం, దానిలోకి ఎవరు వెళ్ళలేకపోవడం, ఇవన్నీ గమనించాడు. సరే, మొత్తానికి ఒక శిల రాయి మీద గవ్యూతి మాత్రకాయామే తత్సమాన ప్రవిస్తరే. గవ్యూతి అంటే 4 మైళ్ళు పొడవు వెడల్పు ఉన్నటువంటి ఒకనొక రాతిపై ఒక యంత్రాన్ని చెక్కాడు. ఇది ఒకనొక క్షుద్ర యంత్రం అనమాట. చెప్పాడు కదా, దాని పేరు జయ విఘ్న మహాయంత్రం. ఇది జయ విఘ్న శిల. ఇది చేసి దీనికి ఏం చేశాడంటే దిక్షు అష్టశూలేన సంహార అక్షరమౌళిన. దీనికి 8 దిక్కుల్లోనూ 8 శూలాలు పెట్టాడు. శూలాలు పెట్టి సంహార అక్షరముల్ని అందులో ఉంచాడనమాట. ఆ రేఖలు, వృత్తాలు అవన్నీ కూడా సంహార అక్షరాల్ని అందులో ఉంచాడు. ఉంచి అందులో 8 దుష్టశక్తుల్ని ఆవహింపజేశాడు. అందులో అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబాచ, నిరహంకార ఇత్యష్టౌ దేవతాస్మృతాః. ఈ వీళ్ళు ఈ శక్తులు ఏమిటంటే జయానికి విఘ్నాన్ని కలిగించేటువంటి శక్తులు. అందుకని దుష్టశక్తులు అని చెప్పడం. అలసత్వము అంటే బద్ధకం, కృపణత్వం అంటే దీనత్వము, అలాగే దీన అందులో ఒకానొక ప్రత్యేకత. నిద్ర, తంద్ర ఏమరపాటు, ప్రమీలిక, క్లీబ అంటే పౌరుషం లేకపోవడం. ఇలాంటి విఘ్నాన్ని కలిగించేటువంటి 8 శక్తులు, 8 ఆ దేవతలు అందులో ఆవహింపజేశాడు. ఆవహింపజేసి ఏం చేశాడంటే ఒక యంత్రానికి పూర్తిగా యంత్రం పనిచేయడానికి ఏవేమైతే ప్రక్రియలు ఉన్నాయో, తాంత్రిక ప్రక్రియ, అవన్నీ పూర్తి చేశాడనమాట. పూజాం విధాయ యంత్రస్య బలిభి చాగలాదిభి, అలాగే దానికి ఇవ్వాల్సిన బలులు, పూజలు ఇవన్నీ చేశాడనమాట. చేసి ఏం చేశాడు, క్షిప్తం ఉల్లంఘ్య వరణం పపాత కటకాంతరే. దాన్ని అంటే లోపలికి రాలేడు కాబట్టి, అంటే ఈ అగ్నిమయ ప్రాకారాన్ని దాటి లోపలికి రాలేడు కాబట్టి లోపల పడేటట్లుగా దాన్ని విసిరాడనమాట. విసిరితే ఆ జయ విఘ్న యంత్రం, ఆ జయ విఘ్న శిల వచ్చి లోపల పడింది. సరే, తను వెళ్ళాడు. మొత్తానికి దాన్ని క్రమంగా ఒక పద్ధతిగా తాంత్రికంగా చేసిన యంత్రం కాబట్టి యంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. పనిచేయడం అంటే ఏమైందంటే, అంతకు ముందర చెప్పుకున్నట్లుగా కూడా వీళ్ళు 8 మంది విఘ్నకారక శక్తులు. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి శక్తిసేనల్ని ఆవహించారనమాట. ఈ శక్తిసేనల్ని ఈ విఘ్నశక్తులు బాగా ఆవరించేసరికి ఇప్పుడు శక్తిసేనల్లో ఒకానొక మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే, వాళ్ళు అనుకుంటున్నారట, కాస్వామిని మహారాజ్ని, కావాసా దండనాయిక, అసలు ఎవరు ఈ లలితాదేవి అంటే, ఎవరు శ్యామల, ఎవరు వారాహి, కావాసా మంత్రిణీ శ్యామ, భృత్యత్వం నోథకీదృశం, అసలు ఎందుకు మనం వీళ్ళకి పనిచేయాలి, మనకు అసలు ఎలా ఏర్పడింది ఈ దాసత్వం అనుకుంటున్నట్ట. వనితాం స్వామిని కృత్వా కిం ఫలం భోక్ష్యతే పరం. సరే, పోని కష్టపడ్డాం, ఆవిడ గెలిచింది, ఆవిడ వనిత కదా, ఆవిడైనా మహాసామ్రాజ్ఞి అవ్వగలదా అంటే ఈ ఆలోచనలు అదివరకు లేవు. నిజానికి ఈ దుష్ట 8 శక్తుల ప్రభావం వల్ల శక్తిసేనల్లో సైతం కలిగినటువంటి మార్పులు అనమాట ఇవన్నీ కూడా. యుద్ధే చ స్మరణం భావి
వృధా స్యాత్ జీవితానినః. కాబట్టి ఎలాగూ ఫలితం అనుభవించలేని యుద్ధంలో పాల్గొనడం వల్ల మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం అని అనుకున్నారన్నమాట శక్తిసేనులు. యుద్ధమృత్యో భవేత్ స్వర్గ ఇది తత్ర పరమైవక ఉత్సాహేన ఫలం నాస్తి నిద్రా ఏక సుఖావహ. కాబట్టి ఇప్పుడు కష్టపడి ఆ ఉత్సాహం చూపించి యుద్ధం చేయడం వల్ల ఏం ఫలితం లేదు, హాయిగా నిద్రపోయినంత సుఖం ఇంకోటి లేదు అనుకున్నారు అనమాట. అంటే హాస్యంగా ఉన్న వాళ్ళు కలిగిన భావాలు ఇటువంటివి. ఆలస్య సదృశం నాస్తి చిత్త విశ్రాంతి దాయకం. బద్ధకానికన్నా చిత్తానికి ప్రశాంతతనిచ్చేది ఏదీ లేదు అని అనుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఈ విధంగా వాళ్ళు భావిస్తూ ఉండగా ఈ విషయం తెలిసినటువంటి శ్యామల, వారాహి ఇటువంటి ప్రధాన దేవతలు వాళ్ళు వచ్చి చెప్తున్నారన్నమాట శక్తిసేనలకి. ఏమిటి మీరు ఇలా అయిపోయారు, ఏమిటి ఇలా ఆలోచిస్తున్నారు, ఏంటి అవతల శత్రువులు దాడికి ముంచుకొస్తున్నారు, మనం యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా మాట వినిపించుకునే స్థితిలో లేరనమాట. శక్తయో నిద్రయా దూరం ఘోర్ణమాన ఇవాభవన్. నిద్రపోవడం మొదలుపెట్టారు. సర్వత్ర మాంద్యం కార్యేషు మహదాలస్యమాగతం. అంతటా కూడా శక్తిసేనలంతటా కూడా బద్ధకం, నిద్ర, మంచి మాంద్యం, ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. నిరస్తాయుధ సంభార నిద్రాతంద్ర విఘూర్ణితాహ. అందరూ కూడా శక్తిసేనలన్నీ కూడా ఆయుధాలని పక్కన పడేసి శుభ్రంగా నిద్రపోవడం మొదలుపెట్టారు. నమానయంతి వాక్యాన్ని నార్చయంతి మహేశ్వరీం. ఈ స్థితికి నిజానికి శ్యామల, వారాహి మొదలైనటువంటి ప్రధాన దేవతలు కూడా ఆశ్చర్యపోయారు, ఏమిటి వీళ్ళకి ఎలా అయిందని. అంటే ఇప్పటివరకు దాడి బయట నుంచే తప్ప లోపల ఈ విధమైనటువంటి స్వభావం, ఈ విధమైనటువంటి స్థితిని వాళ్ళు ఊహించలా. వెళ్ళి నేరుగా లలిత అమ్మవారికి చెప్పారు, అమ్మ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఆయుధాలను కూడా వదిలిపెట్టేశారు, నిద్రపోతున్నారు, మా మాటల్ని కూడా పట్టించుకోవట్లేదు. దేవి కస్య వికారోయం శక్తయో విగతోద్యమాహ. అమ్మ మాకే అర్థం కావట్లేదు, కస్య వికారోయం ఏం వికారం కలిగిందో అర్థం కావట్లేదు. శక్తయో విగతోద్యమాహ. శక్తిసేనలన్నీ కూడా విగత ఉద్యమాహ, ప్రయత్నాన్ని వదిలిపెట్టేసి అలా పడి ఉన్నాయి అని. ఇప్పుడు ఈ విషయం చెప్పగానే అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వారు ముందర. ఆవిడకి ఎందుకంటే ఆవిడకి అన్నీ తెలుసు. తతస్సా లలితాదేవి కామేశ్వర ముఖం ప్రతి దత్తదృష్టి సమహాహాసన్ న అతివ్యక్త రదావళి. ఇప్పుడు ఈ విషయం ఆవిడకి, అమ్మవారికి తెలియని విషయాలు ఏముంటాయి. వీళ్ళు ఈ విధంగా శక్తిసేనలు మొత్తం అక్కడ జరిగింది, శక్తిసేనలకి జరిగిన ఈ విషయాన్ని శ్యామల, వారాహి, ఈ ప్రభావం పడని దేవతలు, శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలు శ్యామలాదేవి, వారాహిదేవి, బాలామహాత్రిపుర సుందరి, ఇటువంటి ప్రధాన దేవతలకు మాత్రమే ఈ యంత్ర ప్రభావం పడలా. మిగిలిన అన్ని శక్తిసేనల మీద ఈ ప్రభావం పడింది. ఈ విషయం చెప్పగానే ఆవిడకి అన్నీ తెలుసు కాబట్టి ఆవిడ ఒకసారి కామేశ్వర ముఖం ప్రతి దత్త దృష్టి, కామేశ్వరుని చూసింట, అక్కడే ఉన్నటువంటి ఆయన యొక్క భర్తని. అంటే ఎప్పటివరకు యుద్ధంలో ఆయన యొక్క ప్రసక్తి రాలా. ఇప్పుడు మొదటిసారి ఆయనతో కూడి ఆయన యోగదానం, అంటే ఆయన కాంట్రిబ్యూషన్ కావాల్సినటువంటి పరిస్థితి, ఆయనతో సహా ఒకానొక శక్తి ఆవిర్భవింపజేయాలి, మహాశక్తి రావాలి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి. అందుకని ఆయన్ని చూసింది. చూసి స మహాహాసన్ అతివ్యక్త రావళి, మరీ పలువరుస బయట పడకుండా చిన్న చిరునవ్వు నవ్విందనమాట. అమ్మవారు కామేశ్వరుణ్ణి చూసిన తర్వాత ఒక చిరునవ్వు నవ్వారు. ఇప్పుడు నవ్విన చిరునవ్వు ఇది మామూలు ఏదో సరదాగా నవ్వినటువంటి చిరునవ్వు కాదు. ఇంకిక్కడి నుంచి ఒక శక్తి ఆవిర్భవించబోతుంది, ఒక మహాదేవత. తస్యాహ స్మిత ప్రభాపుంజాతు కుంజరాకృతి మాన్ముఖే కటక్రోడగళద్దాన కశ్చిద్దేవో వ్యజృంభత. ఆ చిరునవ్వు ఏమైందంటే నెమ్మదిగా ఒక కాంతిపుంజం అయింది. చిరునవ్వు నుంచి ఒక కాంతిపుంజం ఏర్పడింది. ఆ కాంతిపుంజం పెద్ద తేజస్సు అయ్యి నెమ్మదిగా ఆ తేజస్సులో నుంచి ఒకానొక ఆకృతి కనపడుతోంది. ఏమిటా ఆకృతి అని పరిశీలిస్తే కుంజర ఆకృతిమాన్ ముఖే, ముఖంలో గజశిరస్సు కలిగినటువంటి ఒకనొక ఆకృతి బయట తెలుస్తుంది అనమాట స్పష్టంగా. అంటే ముందర శిరస్సు, గజశిరస్సు ఉన్నటువంటి ఒకనొక మహాపురుషుడు అని తెలుస్తుంది. కటక్రోడ గళద్దాన కశ్చిద్దేవో వ్యజృంభత.
ఒకానొక దేవత ఆవిర్భవిస్తున్నాడని అక్కడ వాళ్ళకి తెలిసింది. ఆ దేవతకి గజశిరస్సుని తెలిసింది. అలా ఆ చిరునవ్వు, అమ్మవారి యొక్క చిరునవ్వు తేజస్సు నుంచి ఆవిర్భవించాడు మహాగణపతి. ఇప్పుడు వచ్చినటువంటి దేవత పేరు మహాగణపతి. ఈయన్నే వల్లభా గణపతి, అలాగే శ్రీ విద్యా గణపతి అంటారన్నమాట. ఇప్పుడు అమ్మవారిని చిరునవ్వు అనే తేజస్సు నుంచి గణపతి ఆవిర్భవించాడనమాట. శివుణ్ణి చూడగా ఆ చూసిన తర్వాత నవ్వినటువంటి చిరునవ్వు నుంచి ఆవిర్భవించినటువంటి స్వరూపం ఈయన. అంటే శివశక్తుల ఐక్య స్వరూపం అని మళ్ళీ ఇక్కడ తెలుస్తోంది. ఇప్పుడు ఈయన ఈయన స్వరూపం కొద్దిగా చెప్పుకోవాలంటే బీజాపూర గదేక్షు కార్ముక రుజా పాశాబ్జ చక్రోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణరత్న కలశ ప్రోద్యత్కరాంభోరహ ధ్యేయోవల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద అని చెప్పేసి ఆయనకి 11 చేతులు ఉంటాయి. ఈ ఒక్కసారి ఇక్కడ ఈయన యొక్క స్వరూపం చెప్పుకొని తరువాత ఈయన చేసినటువంటి లీలలు చెప్పుకుందాం. ఇవన్నీ కూడా రేపు చూద్దాం. స్వస్తి.